హలో అండి, నమస్తే, వెల్కమ్ టు పర్వి బ్లాగ్. ఈ రోజు యోగా సెగ్మెంట్లో మనం నేర్చుకుందాం శక్తిబంధ ఆసనాలు. వీటిని ఎనర్జీ బ్లాక్ పోస్చర్స్ అని కూడా అంటాం. ఈ ఆసనాలు శరీరంలోని శక్తి ప్రవాహం అంటే ఎనర్జీ ఫ్లోని మెరుగుపరుస్తుంది. వెన్నెముకలో ఎనర్జీ బ్లాకేజెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి, హార్ట్ ఇంకా లంగ్స్ని యాక్టివేట్ చేయడానికి ఇవి దోహదపడతాయి. అంతేకాకుండా స్పైన్ స్టిఫ్నెస్ తగ్గించడానికి, ఫర్టిలిటీ ఇష్యూస్ పోగొట్టడానికి, ఆడవారిలో మెన్స్ట్రువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి లాంటివి కంట్రోల్ చేయడానికి, పెల్విస్ ఆర్గాన్స్ ని టోన్ చేయడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. వీటిలో ముఖ్యంగా మనం నేర్చుకుందాం గత్యాత్మక మేరువక్రాసన, చక్రీ చలనాసన, నౌకా సంచలనాసన. గత్యాత్మక మేరువక్రాసన గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఆసనాతో బ్యాక్ స్టిఫ్నెస్ తగ్గి స్పైన్ లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అయితే మీరు కనుక బ్యాక్ పెయిన్ లేదా ఇతర స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటే మీరు ఈ ఆసన అవాయిడ్ చేయడం మంచిది. అంటే మీరుగా కాకుండా ఒక ట్రైనర్ గైడెన్స్ లో యోగా చేయడం శ్రేయస్కరం. ఈ గత్యాత్మక మేరువక్రాసన ఎలా చేయాలి చూద్దాం. ముందుగా ప్రారంభక స్థితి. మీ కాళ్ళు రెండు చాపి స్పైన్ స్ట్రైట్ గా ఉండేలా కూర్చోండి. తర్వాత 2 to 3 feet డిస్టెన్స్ తో మీ కాళ్ళని ఇలా వీడియోలో చూపించిన విధంగా చాపండి. నెక్స్ట్ మీ చేతులని షోల్డర్ లెవెల్ కి చాపి మీ బాడీని ఒక సైడ్ కి ట్విస్ట్ చేసి ఆపోజిట్ లెగ్ ని టచ్ చేయండి. ఇక్కడ మీకు అందితే మీ బొటన వేలు కూడా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా మీ కాలు పట్టుకోండి. ఇక్కడ ట్విస్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఆపోజిట్ తో బొటన వేలుని టచ్ చేయండి. మీరు రైట్ సైడ్ కి అంటే కుడివైపుకి ట్విస్ట్ అయితే మీ లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేత్తో కుడి బొటన వేలుని రైట్ టోని పట్టుకోవాలి. అదే మీరు లెఫ్ట్ సైడ్ ఎడమ వైపుకు ట్విస్ట్ అయితే మీ రైట్ హ్యాండ్తో అంటే కుడి చేత్తో ఎడమ బొటన వేలుని లెఫ్ట్ టోని పట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 10 to 15 times ప్రాక్టీస్ చేయండి. ఇదే ఎక్సర్సైజ్ బ్రీతింగ్ తో చేయాలి అంటే స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇన్హేల్ శ్వాస తీసుకోండి, ట్విస్ట్ అయ్యేటప్పుడు ఎగ్జేల్ శ్వాస వదలండి, మళ్ళీ సెంటర్కి వస్తూ ఇన్హేల్ శ్వాస తీసుకోండి, మళ్ళీ మరోవైపు తిరిగేటప్పుడు ఎగ్జేల్ శ్వాస వదలండి. ఇలా మీకు స్టార్టింగ్లో బ్రీతింగ్తో కష్టమైతే నార్మల్ బ్రీతింగ్తో చేయండి. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేస్తూ అలవాటు చేసుకోండి. పవన ముక్తాసన సిరీస్లోని శక్తిబంధ ఆసనాలలో మరొకటి అయిన చక్రీ చలనాసన ఎవరు చేయాలి, ఎలా చేయాలి, చేయడం వలన ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. చక్రీ చలనాసన, చర్నింగ్ ద మిల్. ఈ ఆసన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వలన పెల్విస్, అబ్డామినల్ ఆర్గాన్స్ ఇంకా నర్వ్స్ టోన్ అవుతాయి. ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి కూడా ఈ ఆసన దోహదపడుతుంది. అంతేకాకుండా పీసీఓడి ఇష్యూస్, పీరియడ్స్ రెగ్యులర్ గా రాని ఆడవారు ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ చక్రీ చలనాసన చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా డెలివరీ తర్వాత రికవరీ కోసం ఈ ఆసన ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ట్రైనర్ గైడెన్స్ లో మాత్రమే. ఇక్కడ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆసన అవాయిడ్ చేయడం మంచిది. ఇక చక్రీ చలనాసన ఎలా చేయాలి అంటే మీ రెండు కాళ్ళు చాపి స్పైన్ స్ట్రైట్ గా ఉండేలా కూర్చోండి. ఇప్పుడు మీ కాళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 to 3 feet డిస్టెన్స్ తో సపరేట్ చేయండి. ఇప్పుడు మీ చేతులను ఈ విధంగా ఇంటర్లాక్ చేసి మీ మోచేతులు ఎల్బోస్ మడవకుండా స్ట్రైట్ గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా తిరగలి ఎలా అయితే తిప్పుతామో మీ చేతులతో ఈ విధంగా రొటేట్ చేయండి. మీ రెండు బొటన వేళ్ళు అంటే 2 toes, రెండు మోకాళ్ళు 2 knees, ఈ 4 points కవర్ అయ్యేలా మీ ఎల్బోస్ మోచేతులు వంచకుండా కొంచెం వెనక్కి వంగుతూ పూర్తిగా ముందుకు వెళ్తూ క్లాక్ వైజ్ 10 times, తర్వాత రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ 10 times ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ తర్వాత మీ కాళ్ళను దగ్గరగా తీసుకొని ఇలా చేతుల సపోర్ట్తో రిలాక్స్ అవ్వండి. శక్తిబంధ ఆసనాలలో ఒకటి అయిన నౌకా సంచలనాసన ఎవరు చేయాలి, ఎలా చేయాలి, చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి చూసేద్దాం. నౌకా సంచలనాసన. ఈ ఆసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన అబ్డామిన్ ఇంకా పెల్విస్ ఏరియాలో ఎలాంటి ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అవుతాయి. గుడ్ ఫర్ డైజెషన్, కాన్స్టిపేషన్ తగ్గించడానికి ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ డైజెషన్. అంతేకాకుండా గైనిక్ డిజార్డర్స్, గర్భాశయానికి సంబంధించిన డిజార్డర్స్ ఏమైనా ఉంటే తగ్గించడానికి ఇవి దోహదపడతాయి. కానీ ఈ శక్తిబంధ ఆసనాలు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు యోగా చేయాలనుకున్న వాళ్ళు ట్రైనర్ గైడెన్స్ లో చేస్తే మీ ట్రైనర్ మీకు సెట్ అయ్యే ఆసనాలు చెప్తారు. ఇప్పుడు నౌకా సంచలనాసన ఎలా చేయాలి చూద్దాం. మొదటిగా మీ రెండు కాళ్ళని చాపి స్ట్రైట్ గా కూర్చోండి. ఇప్పుడు మీ రెండు చేతులని ఇలా లూజ్ గా పిడికిలి చేయండి. తరువాత వీడియోలో చూపించిన విధంగా పడవ నడుపుతున్నట్లు ముందుకి పూర్తిగా బెండ్ అవుతూ చక్కగా ఫార్వర్డ్ మూమెంట్ ఇవ్వండి. ఇలా ఒక 10 times చేశాక రివర్స్ లో ఇంకొక 10 times చేయండి. ఇలా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ లో చేసిన తర్వాత ప్రాక్టీస్ ఆపేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాము. ఆలోగా మీరు మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.